వారం రోజులుగా ఈ ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతాయి. బాలీ జాతర అనేది అసలు పుట్టింది ఇక్కడే, కానీ ఎందుకు వలస వెళ్ళింది, మళ్ళీ మీరు ఎందుకు దీనికి పునర్జీవం పోయాలనుకుంటున్నారు? అది ఫస్ట్ ఓన్లీ కాలింగులనే కలుపుకుని వెళ్ళారు అనేది ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ప్రాంతానికి అంటూ కూడా ఇది రెండో వాదన అయితే ఉంది. ఇది ప్రాంతాందా కులాందా అంటే ఏంటి? శ్రీకాకుళం జిల్లా అనేపాటికి ఎక్కువ శాతం కాలింగులు నివసించే గ్రామం కాబట్టి పొలిటికల్గా వీళ్ళు అంటే ఎదుర్కోలేకపోవడంతో ఈ బాలీ యాత్రను మళ్ళీ పునర్జీవం పోశారు. కాలింగులను అందరినీ ఇక్కడ సమ్మేళనం చేస్తున్నారు. అందుకే కిందటిసారి కాలింగులనే ఒకసారి తీసుకెళ్లారు. కాలింగులలో బలం చేకూర్చడానికి ఈ బాలీ యాత్ర అంటూ కూడా ఇంకో ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. దీనికి మీరేం చెప్తారు? బాలీ యాత్ర అనేది ఒక ప్రాంతాన్ని ఔన్నత్యాన్ని పెంచడానికా, లేకపోతే ఇంకేదైనా ఉందా దీని వెనకాల? ఈ కళింగ అనేది శబ్దం లేకుండా ఉత్తరాంధ్ర అని ఒక కొండి పేరు. ఆంధ్రము వేరు, కళింగము వేరు. ఆంధ్రులు మాట్లాడేది ఆంధ్ర భాష, కళింగులు మాట్లాడేది అసలు శిస్సులు తెలుగు భాష. 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మా కళింగ సీమ ప్రాంతీయులు ఆంధ్ర ప్రాంతీయుల తాలూకా సినిమా హాల్ దగ్గర సీట్లు చింపడం, వాళ్ళు బిల్డింగ్లు కడుతుంటే మోట్లు మొయ్యడం, వాళ్ళు బిల్డింగ్లు చేస్తుంటే సిమెంట్ బస్తాలు మొయ్యడం, రాళ్ళు మొయ్యడం, ఇదండి. ఇందుకే స్వతంత్ర భారతం వచ్చింది. అయితే మాకు ఒక కులానికి ఆపాదించే ఈ పెద్ద మనుషులు చెప్తున్నాం, మీరు ఇవి పరిష్కారం చేయండి అయ్యా. ఉత్తరానికి ఉన్నటువంటి ఆంధ్రాని ఉత్తరాంధ్రనే సరే, మీరు కళింగసీమ అనరు. ఒక చారిత్రక నేపథ్యం ఉంది, రైట్, వెరీ గుడ్. దక్షిణాంధ్ర ఎందుకనరు? అది దత్తమండలం, దాన్ని రాయలసీమ అంటున్నారు, అది మీ ఇష్టం అనుకోవచ్చు. పట్టిసీమ, పల్నాడు సీమ, కోనసీమ, ఇన్ని సీమలట. సీమ అంటే ఒక ప్రదేశం, ఒక రాజ్యం అని. వాట్ ఈస్ ద బ్లడీ అబ్జెక్షన్ ఫర్ యూ టు కాల్ యాజ్ కళింగసీమ? మీ కళింగసీమ అనడానికి మీకేంటి ప్రాబ్లం ఏంటి? ఉత్తరాంధ్ర ఏంటండి? ఉత్తరాంధ్ర కొండి పేరు అంటే చెప్పాలంటే ఉబ్బూత పదం లాగా అనిపిస్తుంది. అంచేది నో. ఇది ఎవరైతే దీన్ని అపోజ్ చేస్తున్నారో, ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి పరిష్కారం చూడండి, లేదంటే సమాధానం చెప్పండి.